విఐటి కి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ కి VIEEE నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. VIEEE అంటే ఏంటి, దానికి ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్ ఎంత ఎగ్జామ్ కి, నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ప్లేస్మెంట్స్ యావరేజ్ ప్యాకేజ్ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ VIEEE అనేది VITs అనే ఇన్స్టిట్యూట్స్ కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆ VITs మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే VIT చెన్నై, VIT ఆంధ్రప్రదేశ్, VIT భోపాల్, VIT వెల్లూరు, ఈ 4 ప్లేసెస్ లో మనకి VITs ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది నాన్న. అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. November 4th కే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎప్పటి వరకు ఉంది అంటే మీకు ఇది March 31st వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. టైం ఉంది కదా అని డిలే చేయొద్దు, బెటర్ అప్లై చేసేసేయండి తొందరగా. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే April 21 నుంచి April 27 మధ్యలో మనకి ఎగ్జామ్ డేట్స్ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి, ఈ రెండు టెంటేటివ్ నాన్న, అంటే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ టెంటేటివ్. మెయిన్ మనకు కావాల్సింది ఈ 2 డేట్స్. మనకి అప్లికేషన్ ఫామ్ ఎండ్ అయిపోయేది 31st March లోకి ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే April 21 నుంచి April 27 మధ్యలో మనకి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ వచ్చేసరికి, ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుంది అంటే 1350 రూపీస్ ఎగ్జామ్ ఫీజ్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంతసేపు, 2 hours 30 minutes. మనకి మొత్తం ఎగ్జామ్ లో 5 సెక్షన్స్ ఉంటాయి. 5 సెక్షన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆప్టిట్యూడ్, ఇంగ్లీషు, 5 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో కూడా మనం చూద్దాము. నెక్స్ట్ టోటల్ క్వశ్చన్స్ ఎన్ని, 125 క్వశ్చన్స్. మార్కింగ్ స్కీమ్ చూసుకోండి. మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుందంటే మనకి 1 mark ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అండ్ నో మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఎనీ రాంగ్. అంటే మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు. మీకు ఆన్సర్ కరెక్టా 1 mark పడుతుంది, ఆన్సర్ రాంగ్ గా 0 అంతే. నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు. సో అందుకే నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు కాబట్టి అందరూ అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ మనకి ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది పేపర్. మనకి క్వశ్చన్స్ ఎలా అంటే సబ్జెక్ట్ వైజ్ గా మ్యాథమెటిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ షూర్ అప్లై చేయండి నాన్న VIT కి. ఫిజిక్స్ 35, కెమిస్ట్రీ 35, ఇంగ్లీష్ నుంచి ఒక 5 నార్మల్ క్వశ్చన్స్ వస్తాయి. ఆప్టిట్యూడ్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. ఆప్టిట్యూడ్ అంటే ఏం లేదు, క్లాస్ 10th మ్యాథ్స్, క్లాస్ 9th 10th మ్యాథ్స్ మనం ఏమైతే నేర్చుకున్నామో అవే ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్. ఓకేనా, అంతకుమించి మనకి కొత్తగా క్వశ్చన్స్ ఏమి ఉండవు. వర్డ్స్ ని కొంచెం ఫ్రేమ్ చేసి రివర్స్ లో నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుంది, ఇలా కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి ఆప్టిట్యూడ్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఒక్కసారి ఏజ్ లిమిట్ ని మాత్రం చూసుకోండి. July 1st 2003 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. July 1st 2003 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా, అది కూడా ఎలా ఉండాలి అంటే అకార్డింగ్ టు యువర్ క్లాస్ 10th సర్టిఫికేట్. మీ క్లాస్ 10th లో ఏదైతే ఉందో దానిలో డేట్ ఆఫ్ బర్త్ దీని తర్వాత ఉండాలి. దీని తర్వాత ఉంటేనే యు ఆర్ ఎలిజిబుల్. ప్లస్ దాంతో పాటు మీకు ఇంటర్మీడియట్ లో 60% వచ్చి ఉండాలన్న. 60% ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అండ్ SC ST రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50% వస్తే సరిపోతుంది. VIT వెల్లూర్ లాస్ట్ ఇయర్ యావరేజ్ ప్యాకేజ్ ఎంత వచ్చింది అంటే యావరేజ్ 9.90 LPA. యావరేజ్ ఎలా తీస్తారు అంటే లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు అందరి ప్యాకేజ్ కి యావరేజ్ చేస్తే వచ్చేది మనకి యావరేజ్ ప్యాకేజ్. యావరేజ్ ఎంత 9.90 వచ్చింది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ VIT వెల్లూరు నుంచి 88 LPA ఉంది. సో VIT అనేది ఓకే, వన్ ఆఫ్ ది గుడ్ ఇన్స్టిట్యూట్, మనం ట్రై చేయొచ్చు. ఎగ్జామ్ రాయండి, అప్లికేషన్ ఫామ్ కి ఇంకా డేట్ ఉంది, అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి. ఓకే, thank you everyone. If you are having any doubts regarding this VIT, do let me know in the comment section. Thank you.